సైదాపురంలో పశుగణన 50% పూర్తయిందని, త్వరలో 100% పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పశు వైద్యాధికారి బొడ్డు ప్రసాద్ చెప్పారు. సైదాపురంలోని స్థానిక పశు వైద్యశాల వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మండలంలోని పాడి రైతులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని, ఆయా రైతు సేవా కేంద్రాలలో సంబంధిత వ్యాధులకు టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మా సైదాపురం మండలంలో మా పశుసంవర్ధక శాఖ తరఫున జరిగేటువంటి కార్యక్రమాలకు తెలియజేయాలని ముందుకు వచ్చాను. క్యాటిల్ సెన్సస్ జరుగుతుంది. క్యాటిల్ సెన్సస్ అంటే ఖచ్చితంగా గొర్రెలు, బర్రెలు, మేకలు, పందులు, కోళ్ళు ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటనేసి ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఏహెచ్ఏలు ఉన్నారు కదా, పశుసంవర్ధక సహాయకులు, వాళ్ళ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ యొక్క సెన్సస్ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. వాళ్ళు మీ యొక్క గ్రామాలలో మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి కోఆపరేట్ చేసి ఖచ్చితంగా బర్రెలు లేదా పశువులు కానీ ఉంటే చెప్పండి, లేదంటే లేవని కూడా రాసుకుంటారు వాళ్ళు. ఆ విధంగా మన మండలంలో అన్ని గ్రామాలలో స్టార్ట్ అయింది సెన్సస్, క్యాటిల్ సెన్సస్. ఇకపోతే పిపిఆర్ వ్యాక్సిన్. ఈ ఆవుల్లో కూడా ఇంకా లంపీ స్కిన్ వ్యాధి ఎక్కడెక్కడ ఉంటుంది. ఈ లంపీ స్కిన్ వ్యాధి వచ్చిన ఆల్రెడీ మనం టీకా చేసాము. లంపీ స్కిన్ వ్యాధికి గోట్ పాక్స్ వ్యాక్సిన్ కాంట్రాఇండికేషన్ గా పనిచేస్తుంది కాబట్టి ఈ లంపీ స్కిన్ వ్యాధికి సంబంధించి కూడా మన మండలంలో ఆవులు ఉంటున్నాయి. ఈ ఆవులు ఏంటంటే ఎక్కువ అడవులు ఉంటున్నాయి. అడవుల నుంచి ఆవులు రావడం కూడా ఉంటున్నాయి. అప్పుడే మనం మ్యాక్సిమం చేసాము, 99% చేసినాము. మన మండలంలో ఈ గోకులాలు, మినీ షెడ్లు ఉన్నాయి. ఈ మినీ షెడ్లకు సంబంధించినటువంటి వర్క్ జరుగుతున్నాయి. 20 మంది లబ్ధిదారులు సెలెక్ట్ అయ్యారు. ఈ 20 మంది లబ్ధిదారులకు సంబంధించినటువంటి NRBS వాళ్ళ ద్వారా వాళ్ళు వాకింగ్ ఇచ్చేసి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఫాడర్ కాల్స్ సంబంధించి పెరినల్ ఫాడర్ కాల్స్ అంటారు. అంటే ఈ గడ్డి చూద్దాం అనమాట. ఈ గడ్డి పెంపకం గురించి సంబంధించి అప్లికేషన్ తీసుకుంటున్నాము. ఈ అప్లికేషన్ ఒక రైతు మినిమం 50 సెంట్ల వరకు వేసుకోవచ్చు. ఇది కూడా NRGS వారి యొక్క సహకారంతో చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామంలో ఉండేటువంటి ముఖ్యంగా గేదె రైతులు, పాలు తీసుకున్న రైతులు ఈ గడ్డి పెంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఎక్కువ పచ్చిమేత పెట్టినప్పుడు మనకి పాలు ఎక్కువ వస్తాయి గేదెల్లో, ఈ అందరికీ తెలుసు. కాబట్టి మీరు NRGS స్టాఫ్ ద్వారా ప్లస్ మా ఏహెచ్ఏ ఉంటారు వాళ్ళకి మీరు అప్లికేషన్ ఇస్తే అది అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుంటూ వితిన్ త్వరలోనే మనకి శాంక్షన్ అవుతుంది. కాబట్టి ఈ స్కీమ్స్ ప్రస్తుతానికి మన మండలంలో మా పశుసంవర్ధక తరఫున నడుస్తున్నాయి. మనకు సంబంధించినటువంటి సెన్సస్ 21st ట్విన్ కెరియర్ సెన్సస్ అంటారు. ఈ సెన్సస్ దాదాపుగా 50% మన మండలంలో కంప్లీట్ అయింది. ఇకపోతే కొన్నిటికి కమ్మలు ఊడిపోయినాయి. ఆ కమ్మలు 1 or 2 days కమ్మలు వస్తాయి. ఆ కమ్మలు వచ్చిన తర్వాత మనకి ప్రోగ్రెస్ స్టార్ట్ అయిన తర్వాత ఫిబ్రవరిలో మొత్తం క్లియర్ చేస్తాం.